డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. యంత్ర ధనాన్ని ఆకర్షించే ఒక 5 వెల్త్ యంత్రాస్ ఉన్నాయి. ప్రాపర్గా ఎనర్జైజ్ చేసి మీ గృహంలో చెప్పిన విధానంగా చెప్పిన ప్లేస్లో ప్రాపర్గా మీరు వాటిని హానర్ చేసి ఎనర్జైజ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే మీ ఇల్లే ఒక శ్రీయంత్ర అవుతుంది, మీ ఇల్లే ఒక అహం బ్రహ్మాస్మి అవుతుంది, మీ గృహమే అనంత విశ్వ సంపదకి పుట్టినిల్లు అవుతుంది, మెట్టినిల్లు అవుతుంది, ఒక బ్రహ్మ స్వరూపం అవుతుంది. మీ వ్యాపార స్థలం కూడా కావచ్చు. అన్ని శుభాలే. నవగ్రహాలు చెడు ప్రభావంగా ఉంటే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మారిపోతుంది. హెల్త్, వెల్త్, లవ్, పీస్, లావిష్ అబండెన్స్. అది మాత్రమే కాదు, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది అని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయడానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ద్వారా ప్రయత్నిస్తాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తు పెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. మీరు ఎప్పుడు యంత్రాల గురించి చెప్తూ ఉంటారు. యంత్రాలని పూజించడం ద్వారా మనం చాలా మనీ అనేది మనము అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే నిజంగానే యంత్రాలకు అంత శక్తి ఉందంటారా? అండ్ మనకి అబండెన్స్ ఆఫ్ మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఎలాంటి యంత్రాలు ఉన్నాయి? అండ్ ఈ యంత్రాలకి ఇంకా మేనిఫెస్టేషన్కి గల సంబంధం ఏంటి? ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చయ్. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, యంత్రాస్. సి, మంత్రాస్ ఆర్ సౌండ్ వైబ్రేషన్స్. యంత్రాస్ ఆర్ విజువల్ వైబ్రేషన్స్. ఓకే, మంత్ర సౌండ్ వైబ్రేషన్, యంత్ర విజువల్ వైబ్రేషన్. యంత్ర అన్నది హిందూ తత్వంలో ఒక సాక్రెడ్ జామెట్రీ. సిద్ధులు, గురువులు, ఋషులు ప్రసాదించిన మహా ఆశీర్వాదము. యంత్ర ఉన్న చోట వాస్తు దోషాలు నివారించబడతాయి. యంత్ర ఉన్న చోట దైవశక్తి వచ్చి కూర్చుంటది. యంత్ర ఉన్న చోట సంపూర్ణ ఆరోగ్యం. యంత్ర ఉన్న చోట వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి. యంత్ర ఉన్న చోట మేనిఫెస్టేషన్ పూనుకుంటది. సృష్టి శక్తి యంత్రాలోనే కొలువై ఉంటది. యంత్రాకి కొన్ని డైటీస్, దేవతలకి కనెక్షన్ ఉంది. యంత్రాస్కి నవగ్రహాలకి కనెక్షన్ ఉంది. యంత్రాస్కి మీ శరీరంలో కొన్ని చక్రాస్కి దెర్ ఇస్ ఎ కనెక్షన్. అండ్ గృహంలో, ఆఫీసెస్లో ఎప్పుడైతే యంత్ర ఉంటుందో, మన హౌస్ అనేది ఒక కాస్మిక్, ఇప్పుడు మీ శరీరంలో ఎలా ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయో మన గృహంలో కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, ఒక బ్రహ్మస్థానం ఉంటుంది, ఒక ఈశాన్యం ఉంటుంది, డైరెక్షన్స్ ఉన్నాయి, దిక్కులు ఉన్నాయి. కాబట్టి యువర్ హౌస్ ఈజ్ యువర్ కాస్మిక్ పవర్. గృహములో పాజిటివ్ ఎనర్జీ ఉంటే గృహములో నివసిస్తున్న ప్రజల మీద, మనుషుల మీద ఆ పాజిటివ్ ఎనర్జీ ప్రభావితం చూపిస్తుంది. ఆ ప్రభావితానికి ఫలితమే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, హెల్త్, వెల్త్, లవ్, పీస్ అండ్ లావిష్ అబండెన్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. అదే నెగిటివ్ ఉంటే వీటన్నిటి మీద దెబ్బ పడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఎనర్జీ హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అయి ఉండాలి. ఇంట్లో మంచి శక్తి ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ శుభం. ఇంట్లో నెగిటివ్ ప్రతికూల శక్తులు ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అశుభం స్టార్ట్ అవుతుంది. మరి ఎనర్జీస్ ఏమేమి యంత్రాస్ పెట్టుకోవాలి? ఒక 5 యంత్రాస్ ఉన్నాయి మా ఆఫీసెస్ లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే చాలు. దీనికి లక్షల రూపాయలు తగలబెట్టాల్సిన పని లేదుగా. చక్కగా ఎనర్జైజ్ చేయాలా, చక్కగా దాన్ని పూజ చేసి పెట్టాల్సిన ప్లేస్ లో పెడితే అమేజింగ్ రిజల్ట్. ఫస్ట్ వన్ వి కాల్ ఇట్ ఎస్ ఎ శ్రీ చక్ర ఆర్ శ్రీ యంత్ర. బాలా త్రిపుర సుందరి తల్లితో సమానం ఆమె. శ్రీయంత్రాలో, శ్రీచక్రలో పైకి వెళ్ళిపోతే మణి ద్వీపం, శుభం, సంపూర్ణత్వం, సమృద్ధి, ధనం, వజ్ర వైడూర్యాలు, పంచలోహాలు, పవిత్రత అక్కడ ఉంది. బాల త్రిపుర సుందరి ఉన్నట్టే శ్రీచక్ర, శ్రీయంత్ర పూజా మందిరంలో ఉంటే కుంకుమార్చన చేసి
ఏదో ఒక మంత్ర, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః, ఏదో ఒక మంత్రతో మనం చాంటింగ్ చేయాలి. లక్ష్మీదేవి స్వరూపం కదా. ఇంట్లో పూజా మందిరంలో శ్రీ యంత్ర అనగా శ్రీచక్ర ఇంట్లో ఉండాలి. హిందూయిజం మొత్తం సాక్రెడ్ జామెట్రీనే. ఓంకారం, త్రిశూలం, స్వస్తిక్, యంత్ర, ఇట్స్ ఎ సింబల్. ఎవ్రీథింగ్ ఇస్ సాక్రెడ్ జామెట్రీ హిందూయిజం మొత్తం. లక్ష్మీదేవి పాదాలు పెడతాం, ఇట్స్ ఎ సింబల్ రైట్. కలసం, ఇట్స్ ఎ సింబల్ రైట్. ఇట్స్ ఎ సింబల్ రైట్. ఎవ్రీథింగ్ హిందూయిజం చాలా వరకు సాక్రెడ్ జామెట్రీనే. అది అర్థమైతే ఇల్లు శుభానికి పుట్టినిల్లు అవుతుంది, ఉండిపోతుంది. ఇంట్లో ఎనర్జీ అలా ఉండిపోతుంది. ఆ ఎనర్జీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితానికి ఫలితమే ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాలు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో పాయింట్ నెంబర్ 1, శ్రీచక్ర ఆర్ శ్రీయంత్ర ఎనర్జైజ్ చేసి చక్కగా గంగాజలంతో క్లెన్జింగ్ చేసి, ఆ పచ్చిపాలతో క్లెన్జింగ్ చేసి, ఒక కాపర్ డైరెక్ట్గా పెట్టడానికి లేదు, ఒక కాపర్ ప్లేట్ వేసి ఆ కాపర్ ప్లేట్ మీద పెట్టి కుంకుమార్చన చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద మమ గ్రహే అగచ్చ శ్రీ మహాలక్ష్మియే నమః అంటూ, ఏది లేకపోతే ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం బ్రీసి నమః అహం బ్రహ్మాస్మి దాన బ్రహ్మాస్మి, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఏదో ఒక మంత్రోపదేశంతో రోజు చాంటింగ్ చేసి కుంకుమార్చన అక్కడ చేసుకోండి. చిట్టిక్కాడు చాలు. పాయింట్ నెంబర్ 2, కుబేర యంత్ర నార్త్. ఓకే, ఇంట్లో చక్కగా కుబేర యంత్రాన్ని మళ్ళీ గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ క్లెన్జింగ్ చేసుకోవాలా. ఆవు పాలతో పచ్చి పాలతో కానీ క్లెన్జింగ్ చేసి, కాస్త పసుపు కుంకుమ చక్కగా ఆఫర్ చేసి, కాస్త దీపం చూపించి, కాస్త ధూపం చూపించి, ఎల్లో కలర్ ఫ్లవర్తో దానికి కాస్త ప్రేయర్ చేసి కుబేర యంత్ర నార్త్ వైపు పెట్టాలా ఇంట్లో. అమేజింగ్ మనీ. ఎవరు? ధనాధిపతి కుబేరుడు. మీరు మొన్న వీడియోలో చెప్పినట్టు లార్డ్ వెంకటేశ్వర స్వామికి హెల్ప్ చేసింది కూడా కుబేర స్వామి. ఓం ఇక్షాయ కుబేరాయ నమః అని చాంటింగ్ చేస్తూ, ఓకే, లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః అని చాంటింగ్ చేస్తూ ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఫ్లవర్స్తో పూజ చేసి, కాస్త దీపం ధూపం చూపించి, ఓకే, ఆ ఇన్సెన్స్ స్టిక్ దీపం ధూపం చూపించి నార్త్ సైడ్ పెట్టండి. ఎప్పుడైనా బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందు పెడితే వండర్ఫుల్ రిజల్ట్. ఎనీ డే ఈజ్ ఫైన్. శుక్రవారం పెడితే గ్రేట్ రిజల్ట్. లక్ష్మీదేవి స్వరూపం కదా ఇదంతా, అలా అన్నట్టు. 3rd వన్, ధనలక్ష్మి యంత్ర అని ఒకటి ఉంటుంది. ధనలక్ష్మి యంత్ర మన లాకర్స్ లో, బీరువాస్ లో, డబ్బులు పెట్టుకున్న ప్లేస్ లో, మన వ్యాపార డెస్క్ల మీద, ఈస్ట్ ఫేసింగ్ లో కానీ ఎక్కడైనా సరే, లైక్ మన లాకర్స్ లో ధనలక్ష్మి యంత్ర కూడా చక్కగా దీపం చూపెట్టి, ధూపం చూపెట్టి, చక్కగా ముందు క్లెన్జింగ్ చేసుకొని, ఎనర్జైజ్ చేసుకొని, కాస్త దానికి ఎనర్జీని తీసుకొచ్చి ధనలక్ష్మి యంత్రాలోకి కాస్త పసుపు కుంకుమం చందనం చక్కగా పెట్టి, లక్ష్మీదేవి అందులో ఉందని మనం చూసి, అష్ట ధనలక్ష్ములు, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి అందులో ఉందని మనం గమనించి ప్రేయర్ చేసి, మన వ్యాపార స్థలంలో కానీ, లాకర్స్లో కానీ, బిజినెస్ డెస్క్స్ మీద కానీ పెట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్. అండ్ 4th వన్, నవగ్రహ యంత్ర అని ఉంటుంది. నవగ్రహ యంత్రం మనకు దొరుకుతుంది. ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీ నవగ్రహాయ నమః, ఓం శ్రీ నవగ్రహాయ నమః అని 9 times చాంటింగ్ చేసి, దానికి పసుపు కుంకుమ చూపించి, ముందే అన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి. దట్స్ కామన్. దీపం ధూపం చూపించి ఆ నవగ్రహ యంత్ర కూడా ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ డౌట్, ఏ డైరెక్షన్ లో పెట్టాలి? పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. నవగ్రహాలు కూడా దేవతలే కదా. అండ్ గుర్తు పెట్టుకోండి, ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ 100% హోల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చేస్తారు. ఇన్ ఏ బోత్ పాజిటివ్ వే, ఇన్ నెగిటివ్ వే. మీకు చాలా సార్లు చెప్పాను, నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాము, డబ్బు సంపద ఐశ్వర్యం విజయాన్ని ఆకర్షిస్తాము అని చాలా వీడియోస్ లో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఉన్నది కూడా ఒక గ్రహంలో, దట్ ఈస్ ఎర్త్, పృథ్వీ పుడమి. అండ్ పంచభూతాలలో ఒకటి ఎర్త్, పృథ్వీ పుడమి, రైట్? కాబట్టి నవగ్రహ యంత్ర ఇంట్లో ఉంటే ఏమైతుంది? నవగ్రహాల యొక్క చెడు ప్రభావితం ఏమైనా మీ మీద ఉంటే, మీ కుటుంబ సభ్యుల మీద ఉంటే, ఆ గృహంలో నివసిస్తున్న మనుషుల మీద ఉంటే, అది కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అవ్వడానికి నవగ్రహ యంత్ర అన్నది హెల్ప్ అవుతుంది. ఇది దైవ వాక్ అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 4th వన్. ఓకే, ఇంట్లో పెట్టుకోవాలి. పూజా మందిరంలో ఉంటే వండర్ఫుల్. ఏంటది? నవగ్రహ యంత్ర. అండ్ 5th వన్, లాస్ట్ ఫైనల్ వన్, శ్రీ వైభవ లక్ష్మి యంత్ర అని దొరుకుతుంది. ఏంటమ్మా? ఇవన్నీ మనం భవిష్యత్తులో మనం ఆఫర్ చేయొచ్చు. మన వెబ్సైట్ లో దొరుకుతుంది. ఫ్యూచర్ లో బయట ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. శ్రీ వైభవ లక్ష్మీ యంత్ర అని మనం బయట దొరుకుతుంది. లగ్జరీనెస్ ఇస్తుంది, కంఫర్ట్. వైభవం పేరులోనే ఉంది. వైభవం అంటే ఏంటి?
కింగ్. అలాంటి లైఫ్ స్టైల్ని ప్రసాదించే శక్తి శ్రీ వైభవ లక్ష్మి యంత్రాకు ఉంటుంది. చక్కగా శుక్రవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందు యంత్రాస్ అన్ని తెప్పించుకొని పచ్చిపాలతో గంగాజలంతో నీట్గా పసుపుతో మంచిగా క్లెన్జింగ్ చేసుకొని అన్నిటికీ ఒకే రోజు కాస్త పసుపు కుంకం పెట్టి అక్షంతలతో అర్చన చేసి ఒక తాంబూలం పెట్టి దీపం ధూపం చూపించి నైవేద్యం పెట్టి లాకర్లో ఒకటి పూజా మందిరంలో నార్త్ వైపు ఇలా పెట్టి ఉంచితే ఇంటికి ఇల్లే మీకు ఒక విశ్వం అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇంట్లో ఇన్ని యంత్రాస్ ఉంటే ఏం ఎనర్జీ ఉంటుంది? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి ఇంట్లో ఉన్న నివసిస్తున్న ప్రజల మీద ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రభావితం చేస్తుందా లేదా? పాజిటివ్ వేలో చేస్తుంది. దానికి రిజల్ట్ ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మేనిఫెస్టేషన్ 1,00,000 రేట్లు పూనుకుంటది. భయంకరంగా ముందుకెళ్ళిపోతాం లైఫ్లో ఇది చేస్తూ. ఇవన్నీ ఊరికినే చెప్పలు, ఇవేమి సూపర్ స్టేషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఇట్స్ ఏ సైన్స్. ఇట్స్ ఏ సైన్స్. ఆ ముగ్గులో నిలబెట్టవచ్చు, కరెక్ట్గా ముగ్గేస్తే ముగ్గులో నిలబెట్టవచ్చు దైవ స్వరూపాన్ని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ. ఓకే, ఇది చేసుకుంటూ కర్మయోగులుగా మన యాక్షన్, మన పని మనం చేసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఏం భయపడాల్సిన పని లేదు. మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. అతి త్వరలో కలుద్దాం. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి. దట్ ఈస్ యద్భావం తద్భవతి. దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. And as of now, మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.